క్రెడిట్ స్కోర్ ఎలా మెరుగుపరుచుకోవాలి? క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. బిల్లులు, ఈఎంఐలు సమయానికి చెల్లించాలి. బిల్లులు చెల్లించడంలో లేట్ చేస్తే స్కోర్ చాలా తగ్గుతుంది. ఇక మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ను పూర్తిగా ఉపయోగించవచ్చు. దీంట్లో ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. యూసేజ్ ఐడియల్లీ 30% కంటే తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన లిమిట్ వచ్చేసి క్రెడిట్ కార్డులో కానీ లోన్లో కానీ ₹1,00,000 వరకు ఉంటే దాన్ని మనం 30,000 వరకు మాత్రమే వాడాలి. ఒక్కసారిగా ఎక్కువ లోన్ను తీసుకోకూడదు. ఇక ఫ్రీక్వెంట్ లోన్ క్వైరీస్ స్కోర్ను తగ్గిస్తుంది. పాత క్రెడిట్ అకౌంట్ ఉంటే మూసివేయొద్దు, ఎందుకంటే పాత అకౌంట్లు ఉండటం వల్ల క్రెడిట్ హిస్టరీ పెద్దదిగా ఉంటుంది. అలాగే స్కోర్ కూడా మెరుగుపడుతుంది. మీ క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేసి లోపాలు ఉంటే రిపోర్ట్ చేయండి. సిబిల్ లేదా ఎక్స్పీరియన్లో కొన్నిసార్లు తప్పులు ఉండవచ్చు, వాటిని గమనించగలరు. ఇక క్రెడిట్ కార్డును డిసిప్లైన్డ్గా వాడండి. మినిమం పేమెంట్ మాత్రమే కాదు, ఫుల్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఫుల్ పేమెంట్ చేయడం మంచిది. ఇకపోతే క్రెడిట్ స్కోర్ ఎంత సమయంలో పెరుగుతుంది? ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. సాధారణంగా 3 నుంచి 6 నెలల్లో మీ స్కోర్ మెరుగుదల కనిపిస్తోంది. పెద్ద స్థాయిలో పెరగడానికి 6 నుంచి 12 నెలలు సమయం పడుతోంది.